ఒక వ్యక్తి జాతకంలో రాహు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అంటే మనం ఆ రాహు ఉన్న రాశిని బట్టి స్థానాన్ని బట్టి చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనుక మీకుంటే మీకు రాహు బలహీనంగా ఉన్నట్టే. మీకు రాహు అంతర్దశ రాహు దశలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి జాతకంలో కనుక రాహు పాపస్థానంలో ఉన్న బలహీనంగా ఉన్న అతని చేతి గోళ్ళు చాలా బలహీనంగా ఉంటాయన్నమాట. అవి పైన ఊడిపోవడం పుచ్చిపోవడం లాంటివి తొందరగా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఏమైనా పెంపుడు జంతువులను పెంచుకుందామంటే అవి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వ్యక్తులకి రాత్రి సమయాల్లో చాలా వరకు నిద్ర పట్టదు, అస్సలు మనశ్శాంతి ఉండదు. వంటగదిలో కానీ వీళ్ళ స్టోర్ రూమ్లో ఏమైనా ఉంటే ఎలుకలు గిరగిరా తిరుగుతాం, ఎలుకల చప్పుళ్ళు అనేవి ఎక్కువగా ఉండటం జరుగుతుందన్నమాట. అయితే ఇవి పాతకాలంలో ఇళ్ళు కాబట్టి ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అపార్ట్మెంట్లు వచ్చేసినాయి కాబట్టి ఎక్కువగా ఈ రాహు గ్రహం నీచిపట్టిన వాళ్ళకి కళలో సర్పాలు, పాకే జంతువులు అనమాట, తొండలు ఇలాంటివి, బల్లులు ఇలాంటివి ఎక్కువగా సర్పాలు వచ్చే అవకాశం ఉంటుంది. సర్పాల కళలు ఎక్కువగా వస్తూ ఉండడం, అవి కరిచినట్టో వాటిని మీరు చంపినట్టో వాటి వెనకాల మీరు మీ వెనకాల సర్పాలు పడ్డము ఇలా ఎక్కువగా కళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామి మీద భార్య అయినా భర్త అయినా వాళ్ళకి అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు తెలియకుండా వాళ్ళు ఏదో చేసేస్తున్నారని. వీళ్ళకి ఎవరి నుంచి కూడా అప్రిసియేషన్ అనేది ఉండదన్నమాట. వీళ్ళు ఎవరికి నచ్చని వాళ్ళుగా ఉంటున్నారని వీళ్ళకి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఒంటరైపోయి ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి ఇలాంటి వాటికి ఎక్కువగా బానిసలయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా రాహుగ్రహం బలం పెరగాలంటే ఒక కప్పు పాలు బకెట్లో వేసి ఆ నీళ్లతో స్నానం చేయడం, లేదా కుదిరితే తలస్నానం చేయడం 43 రోజులు. 43 రోజులు తలస్నానం చేయలేని వాళ్ళు మామూలు స్నానం చేసినా పర్లేదు. ఎప్పుడన్నా తలస్నానం చేసినప్పుడు కూడా ఆ నీళ్ళే వాడాలన్నమాట. ఇలా చేయడం వల్ల రాహుగ్రహ సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి.